కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అమ్మా, మీరు అన్యజనుడై ఉన్నప్పుడు ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. చూడండి పిల్లరా, మొట్టమొదటి మాట మరొకసారి చదివితే 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. చూడండి 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. 14వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి వరముల యందు అపేక్ష కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలమైపోయిన తర్వాత, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు దేవుడు కొన్ని వరాలు ఇస్తాడండి. వరాలు ఇస్తాడు. ఈ వరాలను మనం ఏం చేయాలంటే వినయముతో, విధేయతతో వాడుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన వరాలను ఏం చేయాలి? చెప్పాలా? వాడుకోవాలి. హల్లెలూయా. ఇది నా దేవుడు ఇచ్చిన వరాన్ని నువ్వు వాడుకోలేని పరిస్థితిలో ఉంటే అది పిల్లరా దేవుడికి ఎంత మాత్రం ఇష్టం కాదు. దేవుడిచ్చిన తలాంతులను ఒక ఆయన దాచిపెట్టాడంట. పిల్లలు, ఒకరికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడంట యజమాని. మరలా వచ్చేటప్పటికి 5 తలాంతులు తీసుకున్నవాడు 5కు 5 సంపాదించాడంట. 2 తలాంతులు తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడంట. 1 తలాంతు తీసుకున్నవాడు గొయ్యి తీసి గోతులో కప్పెట్టి దాచి ఉంచి తిరిగి వచ్చిన తర్వాత అన్నాడట, ఇలా అడుగుతావని నాకు తెలుసు, అందుకే నువ్వు ఎలాంటోడువో నాకు తెలుసు కనుక ఇచ్చినట్టుగా నేనేం చేశాను, దాచిపెట్టాను అన్నాడట. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడట, చెడ్డదాసుడా, కొంచెంలోనూ నమ్మకంగా ఉండలేదు, నిన్ను ఏ విషయంలో కూడా నిన్ను ఆశీర్వదించను, ఇది తీసుకొని ఆ ఉన్నవాడికి ఇచ్చేస్తాను అని 5 తలాంతులు ఉన్నవాడికి ఇచ్చేసాడట ఈ ఒక్కడు కూడా. దేవునికి స్తోత్రం. 5 తలాంతులకి 5 సంపాదించిన వాడిని, 2కు 2 సంపాదించిన వాడిని బలానమ్మకమైన మంచి దాసుడు అని కొనియాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వరాలను మనం ఏం చేయాలంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడు? కొంతమందికి నాకు వరం ఉందా అనుకుంటున్నారండి. నీకు వరం ఉందో లేదో కూడా స్థిరం ఉందా? స్థిరం ఉంటే వరం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు స్థిరమే లేదు, వరం ఎక్కడ ఉందనుకుంటారు. దేవుడు మీకు ఇచ్చాడు, మీరు ఏం చేయట్లేదు, వాడుకోవటం లేదు. దేవునికి స్తోత్రం. ఒక పదునైన కత్తి మీకు ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకోకుండా మూలన పెడితే 1 సంవత్సరం పోయిన తర్వాత దాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అది తుప్పు పట్టిపోయి ఉంటుందండి పిల్లరా. కాబట్టి ఆ తుప్పు పట్టకుండా ఉండాలంటే ఆ పదునైన ఆయుధాన్ని ఏం చేయాలి? వాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన వరాలని మనం కప్పెట్టకూడదు, వరాలను మనం దాచేయకూడదు. పిల్లరా, దేవుడు మీకు పాటలు పాడే వరం ఇచ్చాడా? దాన్ని అభివృద్ధి చేసుకోండి. వాక్యం చదివే వరం ఇచ్చాడా? ప్రవచన వరం ఇచ్చాడా? లేక ప్రార్థన చేసే వరం ఇచ్చాడా? చక్కగా సందర్భ సహితంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? అది దేవుడు ఇచ్చిన వరం. చక్కని మాటలతో అద్భుతమైన సాక్ష్యం వీళ్ళ దేవుడి నామానికి మహిమపరుస్తూ అనేకులకు దేవుడు గొప్పతనాన్ని తెలియజేస్తూ సంఘం యొక్క ఆధిక్యతని తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడిన దైవజనుడి యొక్క ఘనతను పిల్లల చాటిస్తూ నువ్వు సాక్ష్యం చెప్పడం వలన దేవుడు మహింపరచబడతాడు. అనేక మంది దేవుడు సన్నిధికి రావడానికి మనసు కలుగుద్ది. అలా నీ సాక్ష్యం ఉందా? అది దేవుడు వరం. అది దేవునికి స్తోత్రం. చాలామందిని సైతాన్ గాడు వాడేసుకుంటున్నాడండి. మీ వరాలను ఆడు వాడేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఆధిక్యతలను దేవుడు సైతాన్ గాడు వాడుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మీకు పరిచర్య చేసే వరం ఉందా?
పరిచర్య చేయండి. పాటలు పాడే వరం ఉందా? పాటలు పాడండి, ప్రార్థన చేయండి, సాక్ష్యం చెప్పండి. దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తూ ఆసక్తిగా అనేక మందికి ప్రోత్సాహకరంగా మీరు ముందు నడవండి. వాయిద్యాలు వాయించే వరం ఉందా? వాయించండి. పిల్లరా, ఈరోజు వరాల కోసం అపేక్ష కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన వరముల యందు అపేక్ష కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ ఏ అపేక్ష ఉంది? త్వరగా ముగించేస్తే పోదామనే అపేక్ష ఉంది. పిల్లరా, ఏంటి, యేసుప్రభు వారి దగ్గరికి కొండ మీద ప్రసంగానికి అనేక మంది వచ్చారట. పిల్లరా, అక్కడ 3 దినాలు యేసుప్రభు వాక్యం చెప్తుంటే అలాగుండిపోయారట. ఆకలి కూడా మర్చిపోయారట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం మర్చిపోయారట? 3 దినాలు ఉండిపోయారటండి. అలాగా ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం వింటూ ఉంటే అలాగా లీనమైపోయారు. ఆనాటి దినాల్లో వారి శరీర సంబంధులు కాదు, శరీర సంబంధులుగా ఉన్నవారు స్వస్థతల కోసం వచ్చేవారు, స్వస్థతలు పొంది వెళ్ళిపోతూ ఉండేవారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, బాగుపడ్డారు, పోయారు. ఒక్కడు వచ్చాడు తిరిగి, అంతే. పీడారం. అయినా కానీ యేసుప్రభువు వారు స్వస్థతలు చేస్తూనే వచ్చాడు, అనేక మంది రోగాలను స్వస్థపరుస్తూనే వచ్చాడు. కారణం ఏంటంటే స్వస్థతల ప్రధానం కాదు అక్కడ, స్వస్థతలు శరీర సంబంధమైనవి. కానీ దేవుడు వాక్యం ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పాడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏమన్నాడు? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? చెప్పాలా? ఇందులో నీ రోగాన్ని కుదిరిపరుతాను, నీకు దెయ్యాన్ని వదలగొడతాను ఏమైనా ఉన్నాయా? వచ్చిన ప్రజలతో దేవుడు ఏం మాట్లాడాడంటే శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడలేదు అక్కడ. శరీర సంబంధమైన కోరికలతో వస్తే ఆ కోరికలు తీరుస్తానని దేవుడు అక్కడ మాట్లాడలేదు. ఆత్మ సంబంధమైన సంగతులను బోధిస్తున్నాడు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి సన్నిధికి రోగంతోనో అవసరాలతోనో వచ్చేసి నా అవసరాల కోసం ప్రార్థన చేయలేదు, సంఘం ప్రార్థన చేయలేదు, నేను అందుకే సాక్ష్యం చెప్పను. ఒక్కసారి సాక్ష్యం చెప్తావు, లేచి నిలబడి ఆ రోజు నీ పేరెత్తి ప్రార్థన చేయలేదా, ఇంకా అంతే ఒక నిర్ణయం తీర్మానం తీసేసుకుంటావు. ఏంటది? నీకు తీర్మానం, నీ ముఖానికి ఒక నిర్ణయము. శరీర సంబంధమైనటువంటి భ్రష్టత్వం దిగజారిపోతున్నావు నీకు. మళ్ళీ ఒక నిర్ణయం, తీర్మానం. ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగడానికి తీసుకో నిర్ణయాలు, ఆత్మ సంబంధంగా ఫలించడానికి తీసుకో పిల్లల నిర్ణయాలు. అంతేగాని భ్రష్టత్వంలో దిగజారిపోయి లోకంలో కలిసిపోవడానికి కాదు నిర్ణయాలు. జ్ఞానం ఉందా? జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కఠినమైన నిర్ణయాలు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి తీసుకోవాలి. నోటికి కత్తి పిల్లరా, అలాగే మన ఈ లోక సంబంధమైన కోరికలకు కత్తి పెట్టుకొని ఆత్మ సంబంధంగా ఎదగడానికి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని గుడి మానేయడానికి నిర్ణయాలు, సాక్ష్యం చెప్పడం మానేస్తాను అది నిర్ణయం, పాట పాడడం మానేస్తాను ఇదొక నిర్ణయం, అల్లా పని చేయడం మానేస్తాను, ఈ పని చేయడం మానేస్తాను నిర్ణయం. ఇలాంటి పనికిమాల నిర్ణయాలు, నీచమైన నిర్ణయాలు శరీర సంబంధులకు ఉంటాయి. ఆత్మ సంబంధులకు అలాంటి నిర్ణయాలు ఉండవు. ఆత్మ సంబంధులు గద్దింపును కోరుకుంటారు, హెచ్చరికను కోరుకుంటారు. ఏ విధము చేతనైనను నన్ను నేను సరిచేసుకొని నిత్యత్వమైన ఆ పరలోక రాజ్యములో ఆ దేవదేవుడితో కలిసి ఉండడానికి అక్కడికి నేను వెళ్ళిపోవాలా అనే కోరిక ఆత్మ సంబంధులకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా మనకు దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైనటువంటి వరములను మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉండాలి.